సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు మనతో పాటు అడ్వకేట్, రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అను. మనం ఇప్పుడు ఈ రోజు మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే హౌస్ వైఫ్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే ఒకప్పుడు జనరేషన్లో 10th ఇంటర్ చదువుకొని పెళ్ళిళ్ళు చేసేస్తారు ఇంట్లో వాళ్ళు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా బతకడానికి జాబ్ చేసే సోర్స్ ఉండదు. అండ్ కిడ్స్ ఉంటారు, ఆ రిలేషన్షిప్ నుంచి బయటపడలేరు. సో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? Recently, I have came across a similar client. ఎప్పుడో 12-13 years బ్యాక్ పెళ్ళైంది. 11-year-old అండ్ 9-year-old కిడ్స్ ఉన్నారు. హస్బెండ్ ఇస్ ఆల్మోస్ట్ 43 అండ్ 25-year యంగ్ గర్ల్ ఫ్రెండ్తో హీ హెస్ ఫాలన్ ఇన్ లవ్. ఇంట్లోంచి పారిపోయి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కేసు పెడితే పోలీస్ స్టేషన్కి వచ్చి నేను పెళ్లి చేసేసుకున్నాను, ఈ అమ్మాయి నా వైఫ్ అని చెప్తే పోలీసులు అట్లెట్లా కుదురుతుంది, యూఆర్ నాట్ లీగలీ డివోర్స్డ్, అమ్మాయిని ఇంటికి పంపించేశారు. సో ఇంత ఘనులు ఉన్నారు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ఇప్పుడు ఆ అబ్బాయి రోజు ఒకళ్ళని ఇంటికి పంపించి తలుపులు కొట్టించి అమ్మాయిని ఇంట్లోంచి వెళ్ళిపోమని, డివోర్స్ ఇవ్వమని, పిల్లలకి రూపాయి ఇవ్వకుండా, తినటానికి ఉండటానికి అమ్మాయికి సపోర్ట్ చేయకుండా, అండ్ నిన్న వాళ్ళ అత్తమామ వచ్చి కొట్టి బెదిరించి 3 కోట్ల అప్పు ఉంది, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయి డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టు. సో దిస్ ఇస్ ద సిచ్యువేషన్ ఆఫ్ ఎవ్రీ హౌస్ వైఫ్ హూ కెనాట్ ఊ దేర్ హస్బెండ్స్ లైక్ యంగ్ గర్ల్స్. వాళ్ళకి తెలిసింది పిల్లల్ని చూసుకోవడం, భర్తకి కావాల్సినవన్నీ సమకూర్చడం, కుదిరినంత పద్ధతిగా వాళ్ళ అత్తమామల్ని ప్రేమగా, పరువుగా, గౌరవంగా చూసుకోవడం. అండ్ ఎంత చూసుకున్నా ఏం చేసినా భర్త మనసు బాగా డబ్బులు, లోకల్లో సరే బడుగు బలిగిన వర్గాలకి తెలిసిన ఒక లోకల్ లీడర్తో తిరగడం, రియల్ ఎస్టేటు, కోట్లు సంపాదించాడు. అంతకుముందు ఒక పెళ్ళై డివోర్స్ అయిందని తెలిసినా ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని క్షమించి సహించి భరించిందంతా పోయింది. నాకు ఇప్పుడు నువ్వు వద్దు, పిల్లలు మరి నేను ఎలా బతకాలి అంటే నాకు వద్దు, వెళ్ళిపో, డివోర్స్ వచ్చి నాకు తెలియదు. సో ఇదంతా అమ్మాయి సంపాదించకపోవడం వల్లనే జరుగుతుందంటారా? రీజన్స్ అనేవి ప్రతి సిచ్యువేషన్ని బట్టి, ప్రతి ఇంటిని బట్టి, ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉండే సఖ్యత సామరస్యాన్ని బట్టి ఉంటుంది. మనం ఒకటి అని చెప్పలేం. వి కాంట్ టెల్ లైక్ దీనివల్లే జరుగుతుంది ప్రపంచం మొత్తంలో. నో, ఎవ్రీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ కేస్ ఇస్ డిఫరెంట్, every two people and couple and the third party is also different. So that's why we have different cases and different scenarios. నేను ఇప్పుడు అందరు అడ్వకేట్లు చెప్పేస్తారు 69 BNS, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, లేకపోతే ఆన్ అ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్, పెళ్లి చేసుకుంటానని చెప్పి మబ్బి పెట్టి పెళ్లి చేసుకోకపోతే అని, ఎలా అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, ఇది ఇట్లా చెప్పను నేను, బికాస్ ఇట్స్ సో రాంగ్. నేను చూసే ప్రతి కథ ఇస్ డిఫరెంట్, ప్రతి సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్, ప్రతి సినారియో ఇస్ డిఫరెంట్. సో సెక్షన్స్ వర్సెస్ కేసెస్ వర్సెస్ ప్రాక్టికాలిటీ ఆఫ్ ఎవ్రీ లైఫ్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ ఈ అమ్మాయి భర్త కావాలంటోంది, పిల్లలకి నేను ఎవరని చూపించను మేడం, నా ఆడపిల్ల పెద్దదవుతుంది, నేనేం తప్పు చేశాను, నా భర్తకి మనసు ఇంకొకళ్ళ మీదకి వెళ్తే నేనెందుకు ఇంత గో త్రూ అవ్వాలి అని. అమ్మాయి ప్రశ్నకి సమాధానం ఏంటి నువ్వు చెప్పు? అంటే ప్రేమ లేని వ్యక్తి దగ్గర ప్రేమ కోరుకోవడం కూడా అనవసరం. పెళ్లిలో బాధ్యత ఉంటుంది అను. ఓకే, నీకు ఒక పెద్ద డిస్టింక్షన్ చెప్తాను ఈరోజు. దేర్ మైట్ బి లవ్ అండ్ మ్యారేజ్, ఓకే, బట్ మ్యారేజ్లో లవ్ ఉండొచ్చు, లేకపోవచ్చు. ఓకే, మ్యారేజ్ ఇస్ అ కమిట్మెంట్ ఫర్ లైఫ్. ఇద్దరు వ్యక్తులు కలిసి బతుకుతూ వాళ్ళ ధార్మికంగా పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చిన ప్రాజని పిల్లల్ని వాళ్ళు చూసుకొని వాళ్ళ జీవితం నిలబెట్టే వరకు కలిసి ఉండి బతుకు జీవనాన్ని ముందుకు గడపడానికి సొసైటీలో దాన ధర్మాలు చేస్తూ, అంటే కింద బలహీన వర్గాలకి దానమో అన్నదానమో, లేని వాడికి ధనార్జనతో చేస్తూ సొసైటీని ఒక సస్యశ్యామలంగా ఉంచడానికి సిస్టమ్ ఆఫ్ మ్యారేజ్ హస్ బిన్ క్రియేటెడ్.
సో అందులో ప్రేమ ఉంటుందా? ఎన్ని రోజులు ఉంటుంది? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ పీపుల్ ఆర్ లుకింగ్ ఎట్. ఈ 25 అమ్మాయితో జీవితాంతం ప్రేమ ఉంటుందా? ఇది ఇక్కడ డబ్బులున్నంత వరకు ఉంటుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ మెన్ ఆర్ ఆల్సో లుకింగ్ ఎట్. ఇద్దరు బిడ్డల జీవితానికి నువ్వే కర్త, కర్మ, క్రియ. ఆడపిల్ల బతికేమవుతుంది రేపొద్దున? ఇప్పుడు వాళ్ళకి ఫీజులు కట్టడానికి కూడా అమ్మాయి దగ్గర డబ్బులు లేవు. అంత బాధ్యత విహీనంగా బిహేవ్ సో చేస్తున్నాడంటే ఇక్కడ ఈమె కూడా డబ్బులు లేక అతన్ని క్వశ్చన్ చేస్తుంది, కానీ ఈమె క్యాపబుల్ అయితే క్వశ్చన్ చేస్తుందా? దట్ ఈస్, నేను ఒక్కటి చెప్తాను అను, ఈ అబ్బాయిలు నీలా మాట్లాడుతున్నారు. ఓకే, అంటే ఆల్రెడీ సంపాదిస్తుంది కదండి, మేము మెయింటెనెన్స్ మోస్ట్ ఆఫ్ ద డివోర్స్ కేసెస్లో మేమెందుకు ఇవ్వాలి, ఆల్రెడీ సంపాదిస్తుంది. బట్ ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ మ్యాన్ టు మెయింటైన్ అ విమెన్, వెదర్ బీయింగ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్ అని కోర్టు వారు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. బట్ ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ మిస్సింగ్. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఇక్కడ మెన్ విమెన్ ఈక్వల్ కదా, మళ్ళీ మేమెందుకు చూసుకోవాలి మిమ్మల్ని లైఫ్ లాంగ్ అనే క్వశ్చన్ వాళ్ళకి వస్తుంది ఈ మధ్య. మరి మీతో పుట్టిన పిల్లల్ని ఎవరు చూసుకుంటాడు? మీ ప్రాజని, మీ బీజాలే కదా, వృక్షాలు అవుతున్నాయి కదా, ఎవరికేం పని? తల్లి కూడా అలా అనుకుంటే ఎందుకు కోర్టు వారు కూడా తల్లికే బిడ్డల్ని ఇస్తారంటే తల్లి అలా ఎప్పుడు అనుకోదు. తల్లికి అనుకోలేదు. అడక్క తీసుకోనన్నా ఏదో ఒక రకంగా బిడ్డల్ని ఫీడ్ చేసే ఒక న్యాచురల్ ఎబిలిటీ ఆడాలనుకుంటుంది. అసలు అనుకోలేదు. బిడ్డకి ఏది మంచిదో అది చేస్తుంది, అంతేగాని బిడ్డకి జీవితం నాశనం అయిపోయే చాయిస్లు కానీ డెసిషన్స్ కానీ తీసుకోదు తల్లి. సో కాబట్టి ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ మెన్కి లేకపోవడం, వీళ్ళు కాకపోతే నేను ఇంకో దాంతో కంటానని ఒక స్టూపిడ్ యాటిట్యూడ్తో ఇలా బిహేవ్ చేస్తున్నారు. ఇది లీగల్ రెమెడీస్ చాలా ఉన్నాయి ఇందులో, యాజ్ పర్ ద లా. ఓకే, దే కెనాట్ మ్యారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాయిడ్ అయిపోతుంది ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది. అండ్ ఎలియేషన్ ఆఫ్ ఎఫెక్షన్, అమ్మాయి మీద మనం సివిల్ సూట్ వేసుకోవచ్చు, క్రిమినల్ సూట్ రాదు, బికాస్ బట్ దట్ డెఫినెట్లీ ఈజ్ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్. కానీ ఈ అమ్మాయికి డివోర్స్ వద్దు అంటుంది, నాకు భర్త కావాలంటుంది, అతనేమో డివోర్స్ ఇమ్మంటున్నాడు. ఈ సినారియోస్లో మనం 498 ఫైల్ చేసుకోవచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ ఫైల్ చేసుకోవచ్చు. బికాస్ వైలెన్స్ డజంట్ నీడ్ కొట్టడమే కాదు, ఎకనామికల్ క్రూయాలిటీ. ఏంటది ఎకనామికల్ క్రూయాలిటీ? హీ షోయింగ్ ద బిగ్గెస్ట్ గ్రౌండ్ హియర్ ఇస్ అన్ ఎకనామికల్ క్రూయాలిటీ, మెంటల్ క్రూయాలిటీ. రెగ్యులర్గా మనుషుల్ని పంపించి అమ్మాయిని థ్రెట్ చేయటం, చంపేస్తానంటాం డివోర్స్ ఇవ్వకపోతే. అండ్ పోలీసు వాళ్ళు కూడా కేసు తీసుకోవడానికి తటపటాయిస్తున్నారు, బికాస్ ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, లోకల్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి. సో ఇట్లాంటి సినారియోస్లో షీ కెన్ డూ ఇట్. ఒక దాఖలా నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఐ గారు తీసుకోలేదనుకో, నెక్స్ట్ ఎస్హెచ్ఓ గారి దగ్గరికి వెళ్ళారు, ఎస్హెచ్ఓ గారు కూడా, లేకపోతే సిఏ గారి దగ్గరికి, అట్లా. సో నెక్స్ట్ ఏసీపీ గారి దగ్గరికి వెళ్ళారు, తర్వాత సిపి గారి దగ్గర, అలా నెక్స్ట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాఖలా చేసుకోవచ్చు మనం. లేదు ఇదంతా కూడా అవ్వకుండా ఉండదు, తీసుకుంటారు. అవ్వలేదు అంటే మన కోర్టు వారి నుంచి కూడా ఉత్తర్వులు జారీ చేయించవచ్చు, పలానా వాళ్ళ పెయిన్ అండ్ యాగనీ ఇలా ఉంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి అని. సో దిస్ ఈస్ ద రెమెడీ ఫర్ హౌస్ వైఫ్స్, వేర్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు చాలామందికి. 498 డివోర్స్ ఇస్తే కదా మేడం ఎందుకు పెట్టాలి అని అడిగే అమాయకపు తల్లులు ఉన్నారు మనకి. ఓకే, సో 498 పెట్టినా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేస్తారు మేడం అంటే, దిస్ ఆల్సో డివిసి, డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెట్టచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ స్పెషల్, వాళ్ళకి అంత న్యాయం జరుగుతుందంటారా? డెఫినెట్గా డొమెస్టిక్ వైలెన్స్ వేస్తే మెయింటెనెన్స్ మనం క్లెయిమ్ చేయొచ్చు. ఓకే, alimony, there can be a permanent settlement of alimony or a regular maintenance till the alimony settle అయ్యే వరకు కూడా. అండ్ ఆన్ దిస్ మనం మన ఇంట్లోంచి వెకేట్ చేయొద్దు అని చెప్పి కూడా మనం ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. అట్లాంటి చిన్న చిన్న వెసులుబాట్లు మనకి కోర్టు ఇచ్చింది. అండ్ అత్తమామల ఇంట్లో కూడా అమ్మాయి ఉండొచ్చు. ఇక్కడ ఆయన వదిలేసి వెళ్ళిపోయింది, సో నాట్ ఆ అమ్మాయి ఏమీ వెళ్ళిపోలేదు. అండ్ కాంజుగల్ రైట్స్ కూడా వేయచ్చు అమ్మాయిలు, వచ్చిన భర్త నాతో కాపురం చేయాలని. సో దీస్ ఆర్ ఆల్ ద లీగల్ రెమెడీస్. లీగాలిటీ నేను ఎప్పుడు చెప్పను, పక్కన పెడితే మనిషి శరీరానికి శిక్ష వేస్తాం లోపరంగా. నా దృష్టిలో ఏంటంటే మనిషి మనసు మారాలి అంటే దట్స్ వాట్ ఐ డూ. ఇరువైపులా మాట్లాడతాను నేను. మోస్ట్ ఆఫ్ ద అడ్వకేట్స్ ఏం చేస్తారంటే ఇటువైపు వేసామా, కేసు వేసామా, పంపించేసామా, ఓకే నెక్స్ట్ అంటారు. నేను ఐ ఫస్ట్ టాక్ టు ద అదర్ పార్టీ. కుదిరితే ఒకసారి కాంప్రమైజ్ గురించి మాట్లాడతాను, లేకపోతే నా ఆఫీస్కి రమ్మంటాను, లేకపోతే నేను వెళ్ళి మాట్లాడతాను, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతాను. సో ఇన్ దిస్ వే ఏమవుద్దంటే కాన్ఫ్లిక్ట్ అనేది కోర్టులకు వెళ్తే సంవత్సరాలు పడుతుంది సాల్వ్ అవడం అనేది. ఐ ఆల్వేస్ బిలీవ్
కూర్చొని మాట్లాడుకుంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ అవటం అయిపోతుంది. ఓకే. అప్పుడు వాళ్ళకైతే మీరు చెప్పారు ఇలా లీగల్ ప్రకారంగా అండ్ వాళ్ళు స్ట్రక్ అయిపోయిన వాళ్ళకి. సో ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిలకి మీరు చెప్పాలి అనుకుంటే ఏం చెప్తారు? ముందే కాంట్రాక్ట్లు రాసుకోండి, నా దగ్గరకు రండి, నేను రాసిస్తా. ఎంత బంగారం పెట్టారు, ఎంత కట్నం ఇచ్చారు, ఏం చేశారు, పిల్లలు పుడితే ఎవడు చూసుకోవాలి, ఆడి బాధ్యత ఏంటి, ఎంత టైం నువ్వు డైపర్లు మారుస్తావు, నేను ఎంతసేపు పడుకోవాలి, వర్కింగ్ విమెన్ అయితే సరే ఇంకో క్లాజులు కూడా రాస్తా, ఎగ్జిట్ క్లాజులు కూడా రాస్తా, ఆర్బిట్రేషన్ క్లాజులు ఏమన్నా అయితే నువ్వు నా మీద కేసేద్దు, నేను నీ మీద అయినా ఆర్బిట్రేషన్ చేసుకుందాం, అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్, అంతే ఫసక్. సో అయిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం కాబట్టి ఎంట్రీ షాట్ లోనే మనం చెప్పాగా, ఎంట్రీ వెన్ ఇట్ ఇస్ క్లియర్ నో ఎగ్జిట్ విల్ బి వెరీ ఈజీ. ఎగ్జాక్ట్లీ. అండ్ ఐల్ మేక్ ఇట్ యాజ్ ఇండియాలో లేదు మనకి ప్రీనాప్చువల్ అగ్రిమెంట్స్ ఇన్ యుఎస్ లో ఉంటాయి. సో ఇండియాలో యూ కెన్ స్టిల్ మేక్ ఇట్ యాజ్ అ కాంట్రాక్ట్, నాట్ అన్ అగ్రిమెంట్. ఏదైతే చెప్పారో నిజంగా ఇది నాకు చాలా అంటే గ్రేట్ విషయం అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడు అప్పటి వాళ్ళు ఎలాగో బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు, అది మామ్స్ కావచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ వాళ్ళకి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అబ్బాయిలు కూడా సేఫ్టీగా ఉంటారు. అమ్మాయిలే కాదు నేను చెప్పేది, ఇంతకు నుంచి అమ్మాయిల గురించి మాట్లాడట్లేదు, అబ్బాయిల వైపు కూడా మనం అబ్బాయిలే అసలు మాట్లాడుతున్నాం. కాంట్రాక్ట్స్ రాసుకోవాలా. నేను పెళ్లిలోంచి వెళ్ళిపోదాం నువ్వు డిసైడ్ అయ్యా అనుకో, నేను నీకు అలిమోని ఇవ్వను, కావాలంటే నువ్వు నాకు కట్నం ఇవ్వకు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ కెన్ నెగోషియేట్. ఓకే నువ్వు బంగారం తెచ్చావా, నీ ఒంటి మీదే ఉంటది. మా ఇంట్లో వదిలేసి వెళ్ళాను, నన్ను దోచేశాను అని అనకూడదు. ఇట్లాంటి ఫాల్స్ ఎలిగేషన్స్ నా మీద కానీ నా తల్లిదండ్రుల మీద మళ్ళీ 498లు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ నువ్వు నన్ను చేయొద్దని, ఇవన్నీ నేను చాలా మంది అగ్రిమెంట్ రాసుకుంటారు. అగ్రిమెంట్ ఈజ్ నాట్ బౌండ్ బై లా, కాంట్రాక్ట్ ఈజ్ బౌండ్ బై లా. సో ప్రాపర్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నా మనం దాన్ని నోటరీ చేయించుకోవచ్చు, అది వేరే విషయం. బట్ మేక్ ఇట్ అ కాంట్రాక్ట్. పెళ్ళి ఈజ్ అ కాంట్రాక్ట్. ఐ బిలీవ్ ఇట్స్ అ బిజినెస్. నువ్వు నాకేమిస్తున్నావు, నేను నీకేమిస్తున్నాను. బికాజ్ ఇది లాంగ్ టర్మ్ ఉండాలి. ప్రేమ కొన్ని రోజులే ఉంటది, తర్వాత ఉండదు. అది గుడ్ ఫ్యాక్టర్ ఏ ఉండదాడా, మొహం మొత్తేస్తుంది పొద్దున్న. అందుకే మనకి పాతకాలంలో బ్యూటిఫుల్ గా పెట్టినది ఏంటి, హీ అని నవ్వద్దు భర్త ముందు అంటే, ఆ వెకిలిగా చూసుకోవడం సబ్ కాన్షియస్ లో వాళ్ళకి ఒక అందము, క్యూట్ గా, వయారంగా. సో దెర్ ఇస్ లాట్ మనం పెట్టిన ప్రతి కల్చర్ కి భర్తకి నీ మీద అట్రాక్షన్ లేకపోతే 15 మంది పిల్లలు కానీ వాళ్ళు అమ్మాయి మా హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సో దే వుడ్ హావ్ డెఫినెట్లీ డన్ సంథింగ్ యూనిక్ విచ్ యూ కుడెంట్ ఏబుల్ టు డూ ఇన్ దిస్ జనరేషన్. సో వీ నీడ్ టు ఫిగర్ దట్ అవుట్. ఇంకెవరన్నా అమ్మమ్మలు బతుకుంటే వాళ్ళతో కూడా మాట్లాడి నేను ఒక మంచి డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంటున్నాను. హౌ దే కుడ్ ఏబుల్ టు డూ ఆల్ దాట్. అండ్ అట్ దాట్ టైమ్ దిస్ ఆల్వేస్ అ కంబైన్డ్ ఫ్యామిలీ అండ్ దిస్ పర్సన్ యూస్ టు గో అండ్ ఎర్న్. అండ్ అమ్మాయిలు కూడా ఇంట్లో చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. ఎక్కడికి వెళ్తది ఈ పెళ్లి అనేది తెలియకుండా ఎంట్రీ అవ్వకండి. సో ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు వీటికి పెట్టడం కాదు, సో లాజికల్ గా ఇది అలాంటి లాయర్లకి పెడితే ప్రాపర్ గా సీల్ చేస్తాం, ఫ్యూచర్ సీల్. అంటే నీకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా సేఫ్టీ సీల్ వేసి పెడతాం మేము. ఓకే. సో అది అబ్బాయికైనా అమ్మాయికైనా ఇద్దరికి అగ్రిమెంట్ ఇది పద్ధతి ఏదైతే. అండ్ ఇద్దరు అత్త మామల్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడతాను నేను. పెళ్ళైన తర్వాత అయి పెట్టలేదని మీరు తిట్టద్దు, మాకు తగ్గట్టు లేదని ఈ అమ్మాయిని మీరు తిట్టద్దు, మా అల్లుడు మాట్లాడలేదని మీరు తిట్టద్దు. ఏదొచ్చినా సరే కూర్చొని మాట్లాడుకోండి. లేకపోతే నా దగ్గర రండి, పెళ్లిళ్ళు ఇలాగే జరగాలని నాకు అనిపిస్తుంది. నా దగ్గర రండి. లేకపోతే మీరిద్దరిద్దరు మొహాలు మీకు ఏం చెప్పలేదంటే కమ్యూనికేషన్ బ్యారియర్ ఉంటే నాది చెప్పండి, నేను పద్ధతి చెప్తా. సచ్ దట్ ఇట్ ల్యాండ్ అన్ పాజిటివ్ నోట్. మేము మగ పెళ్లి వాళ్ళం, మేము ఇలానే ఉంటాం మీరు అనుకోకండి. మేము కట్నం ఇస్తేనే మాకు వచ్చాడని అమ్మాయిలు అనుకోకండి. డోంట్ గో టు ది ఈగోస్. యూఆర్ హ్యావింగ్ అ సక్సెస్ఫుల్ కంపానియన్షిప్ అన్నప్పుడు ఇద్దరు తగ్గాలి, ఇద్దరు ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ అని నేను చెప్పనమ్మా. సీ దిస్ అ రాంగ్ నోషన్. అందరూ ఈక్వాలిటీ అని మాట్లాడుతున్నారు కానీ సో దెర్ ఆర్ డేస్ విచ్ మెన్ సఫర్ 90% అండ్ విమెన్ ని సంతోష పెట్టడానికి. I mean, women has to give only 10% in that. And women suffer 100%, men will give 0. ఈక్వాలిటీ మీన్స్ ఏ మోతాదులో ఏది ఎంత తీసుకున్నామో అది గమనిస్తూ పుట్టింగ్ ఈక్వల్ ఎఫర్ట్స్. ఈక్వాలిటీ మీన్స్ ఎమోషనల్లీ పుట్టింగ్ ఈక్వల్ ఎఫర్ట్స్ at a given point of time to make a happily blissful marriage. It's not 50-50. ఇది చాలా stupidity when people talk to me, no, నేను అంట్లు తోతే నువ్వు కడగాలి, నో, దట్స్ నాట్ 50-50. కాదు, ఎమోషనల్లీ. లేదు, పనుల్లో కూడా 50-50 కాదు. ఈక్వల్ ఎఫర్ట్స్ మీన్స్ ఇట్స్ నాట్ ఆన్ ద 50-50%. ఇట్స్ లైక్ 100-0, 90-10, 80-20, 70-30,
either ways at any given point of time, because both are not equally manufactured. I am emotionally strong ammayi, I am mentally So strong abbayi. There are situations where he is emotionally down, where she will support him emotionally. సో కొన్ని సిచ్యువేషన్స్ లో ఇద్దరు అండ్ మెంటలీ అమ్మాయి స్ట్రాంగ్, మెంటలీ అంటే ఈ అబ్బాయి ఎప్పుడైనా డబ్బులు పోయినాయా, సో ఇట్ డజంట్ మీన్ అబ్బాయి ఆల్వేస్ మెంటలీ స్ట్రాంగ్. అమ్మాయి విల్ స్టాండ్ ఫర్ హిమ్ అండ్ మేక్ షూర్ దట్ పర్లేదు మనం సంపాదించుకుందాం. సో వల్నరబిలిటీస్ని యాక్సెప్ట్ చేస్తూ సిచ్యువేషన్ని తగ్గట్టు సపోర్ట్ చేసుకోవడం. ఓకే, సో ఫ్యూచర్ లో అన్ని పెళ్లిళ్ళు కూడా ఇలా ఒక అగ్రిమెంట్ ప్రకారం జరిగితే, కాంట్రాక్ట్ వారికి కాంట్రాక్ట్ ప్రకారం జరిగితే, సో ఎలాంటి ఫ్యూచర్ లో జరిగే అనర్థాలు ఏవి జరగకుండా ఉండాలని అండ్ మనసు. ఏదో రాసుకుంటే మొహాలు చూసుకోలేకుండా కాకుండా ఐ యాడ్ మై కౌన్సిలింగ్ స్కిల్స్ ఆల్సో వైల్ రైటింగ్ కాంట్రాక్ట్స్. క్యూట్గా పద్ధతిగా సామరస్యంగా మాట్లాడుతూ రాస్తాను నేను. పెళ్లి శుభలేఖ రాయించుకుంటున్నారు కదా, అలా ఇది కూడా ఒకటి కాంట్రాక్ట్. ఎగ్జాక్ట్లీ, ఎంగేజ్మెంట్ రోజే రాయించుకోమంటా నేను, ఎందుకంటే అవి తర్వాత కూడా ఊడిపోయిన పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా. అవును, సీరియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.